హే గాయ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ముందుగా అందరికీ దివాళీ శుభాకాంక్షలు. నేను ఇవాళ మీ అందరికీ బొమ్మరిల్లుని ఎలా చేసుకుంటారు, బొమ్మరిల్లులో వంటకాలు ఏమేం చేస్తారో చూపించబోతున్నాను. బొమ్మరిల్లుని బంకమట్టి లేదా పుట్టమన్నుతో చేస్తారు. నేను బంకమట్టితో చేస్తున్నాను. ముందు బంకమట్టిలో కొన్ని నీళ్లు చల్లుకోవాలి. నీళ్లు చల్లుకున్న తర్వాత ఇలా 3 వైపులా గోడలాగా కట్టుకోవాలి. 2 వైపులు గోడలాగా కట్టుకున్న తర్వాత ముందు వైపు ఒక చెక్కని తీసుకొని కడపలాగా పెట్టుకోవాలి. తోరణం కోసం కడప పక్కన అటు ఇటు 2 స్టిక్స్ పెట్టుకోవాలి. గోడలు నీట్గా కనిపించడానికి కోసం వాటర్తో ఇలా క్లీన్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో జాజు వేసుకొని కొన్ని వాటర్ పోసి బట్టతో ఇలా గోడలన్నిటికీ జాజుని రాసుకోవాలి. గోడలన్నిటికీ పెట్టిన జాజు ఆరిపోయిన తర్వాత కడప మీద ఎలా అయితే ముగ్గు వేస్తామో అలా, లేదా మీకు నచ్చిన విధంగా మీరు ముగ్గు వేసుకోవచ్చు. ఇప్పుడు కడపకి కాస్త పసుపు పెట్టుకున్న తర్వాత ముగ్గు వేసుకోవాలి. చూశారు కదా, ఇల్లు కట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు లోపల ఒక పేపర్ లేదా క్లాత్ వేసుకోండి. తోరణం కోసం నేను కంకణాల దారాన్ని యూస్ చేసి ఒక 5 మామిడాకుల్ని పెట్టుకున్నాను. ఇల్లు కట్టుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు ముందుగా నేను గణపతిని లోపల పెట్టి దాని తర్వాత నా దగ్గర ఉన్న బొమ్మలన్నిటినీ పెడతాను. ఇలా బొమ్మరిల్లులో దేవుడిల్లు రెడీ అయిపోయింది. దాని తర్వాత మీ దగ్గర ఉన్న బొమ్మలన్నిటినీ ఇలా ఒక్కొక్కటిగా లోపల పెట్టేసుకోండి. బొమ్మరిల్లు రెడీ అయిపోయింది. బొమ్మరిల్లులో ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి నల్ల, తులసమ్మ, దేవుడిల్లు, వంటగది, హాల్, డైనింగ్ రూమ్, ఫ్రిడ్జ్, పడుకోవడానికి బెడ్రూమ్, బట్టలు వాష్ చేసుకోవడానికి వాషింగ్ మెషిన్, వాష్రూమ్. చూశారు కదా ఎంత బాగుందో మన బొమ్మరిల్లు. బొమ్మరిల్లు అందంగా కనిపించడానికి కోసం ఇలా నేను కొన్ని లైట్స్ పెట్టుకున్నాను. పూజ చేసుకోవడానికి ముందుగా ఇలా దీపాలని వెలిగించుకుంటున్నాను. బొమ్మరిల్లులో 5 రకాల వంటకాలు చేస్తారు. 1 గర్జలు, పోలెలు, అప్పాలు, షేగోళ్ళు, మురుకులు. ఇవి ఎలా చేసుకుంటారో, కావాల్సిన పదార్థాలు ఏంటో నెక్స్ట్ వీడియోలో మీరు చూసి తెలుసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూడండి ఐషూస్ కిచెన్.